భారత క్రికెట్ జట్టులో స్థానం సంపాదించడం ఎంత కష్టమో దానిని నిలబెట్టుకోవడం మరింత సవాల్. ఎప్పటికప్పుడు ఫామ్ కొనసాగిస్తేనే జాతీయ జట్టులో చోటు ఉంటుంది. ముఖ్యంగా దేశవాళీ క్రికెట్లో సత్తా చూపించాల్సిందే. టీమిండియాలో ఇప్పుడిప్పుడే తన ప్లేస్ను సుస్థిరం చేసుకుంటున్న హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ రంజీ సీజన్ ఆరంభ మ్యాచ్లోనే చెలరేగిపోయాడు. నాగాలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో సెంచరీతో దుమ్ము రేపాడు. కొత్త ఏడాదిలోనూ తన ఫామ్ కంటిన్యూ చేస్తూ 112 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. 6 4లు 4 సిక్సర్ల సాయంతో 100 పరుగుల మార్కును అందుకున్నాడు. మొదట బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ ఆరంభంలోనే రోహిత్ రాయుడు వికెట్ చేజార్చుకున్న రాహుల్ సింగ్, మరో ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ దూకుడుగా ఆడారు. రాహుల్ సింగ్ డబుల్ సెంచరీ చేయగా 4వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన తిలక్ వర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడి సెంచరీ సాధించాడు. తొలి రోజు ఆట ముగిసేసరికి 100 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. హైదరాబాద్ 5 వికెట్ల నష్టానికి 474 పరుగులు చేసింది. గత ఏడాది టీ20 వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చిన తిలక్ వర్మ రంజీల్లోనూ జోరు కొనసాగిస్తుండటంతో టెస్టు జట్టులో కూడా త్వరలోనే అడుగు పెడతాడని హైదరాబాదీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.